ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవా, మీరు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, భూమి మీద తండ్రి మేము మీ వాక్యము తెలుసుకొని తెలియని అమాయకమైనటువంటి ప్రజలకు అందించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్ననాటి నుండే లోక జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకున్న ఈ లోకానికి చిన్ననాటి నుండే పసివానిలో 10th, ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ ఇవన్నీ చదువుకోవాలి అనుకునే మనసుతో ఎలాగైతే లోకంలో ఉన్నటువంటి వారు లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో, మీ జ్ఞానాన్ని కూడా మరణించినంత వరకు నేర్చుకుంటూ, మరణించని మరి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈ మాటలు అందించుటకు మీ పిల్లలు మీ జ్ఞానాన్ని నేర్చుకున్న మాటలు అనేక మందికి వినిపించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీ పాఠం దేవుని శక్తి స్వరూపాలు. పాఠం ఏమైందంటే శనివారం చెప్పవలసిన పాఠం ఆదివారం, ఆదివారం చెప్పవలసిన పాఠం శనివారం అయింది. ఈరోజు మధ్యాహ్నం ఆలోచించాను. అయితే పోయిన వారం చెప్పుకున్నట్టు మరణించిన వారు ప్రేతాత్మలే భూమి మీదకు రాగలరా, ఆ పాఠం మీద ఏమైనా అనుమానం ఉందా? మీకు అక్కడికి అర్థమైందా? మరణించిన వారు ప్రేతాత్మలే భూమి మీదకు రాగలరా అన్న పాఠం మీకు అర్థమైపోతే ఇంకా వేరే పాఠంకి నేను వెళ్ళిపోవచ్చు. మరణించిన వారు ఎవరు ప్రేతాత్మలే భూమి మీదకు రారు. ఇప్పుడు అలాగని పరిశుద్ధులు వస్తారా? రావలసిన అవసరత ఉందా? వారికి రావలసిన అవసరత లేదు. ఎందుకు రావాలి? ఏమండి, భూమి మీదకి ఎందుకు రావాలి? నీతిమంతులైన భూమి మీదకు నీతిమంతులు రావటానికి ఇష్టం లేదు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టం ఉంది అని ఎక్కడుంది? ఇంకోటి చెప్పండి. అది బాగానే ఉంది, ఇంకొకటి చెప్పండి. చనిపోయిన వారంతా కూడా, మనకు ముందు మరణించిన వారంతా పరదేశికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? కాదు, వాళ్ళు మిమ్మల్ని క్లోజ్ చేయమని అడుగుతున్నారు. ఇది కానీ వాళ్ళు ఏమని అడుగుతున్నారు అంటే రెండోది చెప్పారు. మీరు భూమి మీదకి రావాలనుకుంటున్నారా? భూమి మీద ఉన్నవాడిని క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, బాగుంది. అది ఎలాగా తెలుసు? ఇంకొకటి ఏం చెప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. ఎక్కడుందా? 15, 14, 16. అయితే వారు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారు మరణించారు. మరణించినటువంటి వీళ్ళు పరదేశికి చేరిపోయారు. పరదేశికి చేరిపోయిన వీళ్ళు ఏమని అడుగుతున్నారు?
మరి శ్రేష్టమైన దేశమును అదండి. వారు ఏం కోరుతున్నారు? పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు. అర్థమైందా? పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారా? భూమి మీదకి రావాలనుకుంటున్నారా? పరదేశంలో ఉన్నవారు పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారా? భూమి మీదకి రావాలనుకుంటున్నారా? భూమి మీదకి రావాలనుకోరు. భూమి మీదకి ఎందుకు రావాలనుకుంటారండి? భూమి మీదకి రావాలనుకోరు. ఎందుకంటే ఈ లోకాన్ని అనుభవిస్తున్న మనకి ఈ లోకం అంటే ఇంపు గాని దేవుని కోసం భూమి మీద బ్రతికే వారికి లోకం అంటే కంపు. ఇంకేమన్నారు? దేవుని కోసం బ్రతికిన మహాజ్ఞాని ఏమన్నాడు ఈ లోకాన్ని? ఆయనకు ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. ఏంటంటే పౌలు గారు చెప్పారు, ఈ లోకంలో జ్ఞాని అనిపించుకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు దేవుని చేత. సొలొమోన్ అండి. సొలొమోన్ ఏమన్నాడు? సమస్తం వ్యర్థమైన ఆయన అనుకున్నాడు. భూమి మీద ఉండి, అర్థమైందా? భూమి మీద ఉండి వ్యర్థం అనుకున్నోళ్ళు పరదేశికి వెళ్ళి ఏమనుకుంటారు? ఈ లోకమే పెంట అనుకున్నటువంటి పౌలు గారు పరదేశికి వెళితే ఏమనుకుంటారు? పలావ్ అనుకుంటారా? ఏమండి, ఏమనుకుంటాడు అతను? ఈ లోకంలో ఉన్నప్పుడే దైవజ్ఞానం అర్థమైపోయే వాళ్ళు లోకాన్ని వ్యర్థం అంటుంటే, ఇది పెంట అని అంటుంటే, అదృశ్యమైన వాటి యందే వాళ్ళు మనసుంచితే పరదేశంలో ఉన్న వాళ్ళు మరలా భూమి మీదకి రావలసిన అవసరతేటి? పోనీ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, మా ఆవిడ ఉండిపోయింది, ఇంకా మా తమ్ముడు ఉండిపోయాడు, మా కొడుకు ఉండిపోయాడు, మా చెల్లి ఉండిపోయింది, మా తల్లి ఉండిపోయింది అనుకుంటారా? వాళ్ళు అనుకుంటారండి? అనుకోరు. ధనవంతుడైతే అనుకున్నాడు ఏమని? ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారని. అర్థమైందా? కానీ పరదేశికి వెళ్ళేవారు ఏమనుకుంటారు? పరదేశికి వెళ్ళే నీతిమంతులు ఏమనుకుంటారు? ఇంకా భూమి మీద మా నాన్న ఉన్నాడు, ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, లేకపోతే మా అక్క ఉంది, మా చెల్లి ఉందని అనుకుంటారా? వాళ్ళకి ఇంకా రక్త సంబంధాలు అలాంటివి ఏవీ లేవు. పరదేశికి వెళ్ళే వారికి భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ దేవునికి పిల్లలే. నా కుటుంబం, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు, ఇలాంటి మనసు పరదేశికి వెళ్ళేటటువంటి వాళ్ళలో ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే, భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ మాకు తెలుసు బాబు వాళ్ళ సంగతి, వాళ్ళు తొందరగా క్లోజ్ చేసి పడేస్తే మేము జంప్ అయిపోతాం అనే తపనలో ఉన్నవాళ్ళు. కనుక మరణించిన పరిశుద్ధులు భూమి మీదకి రావరు. ఇప్పుడు మరణించిన ప్రేతాత్మలు భూమి మీదకి రారు. ఇప్పుడు దేవదూతల నుండి దెయ్యాలైపోయినటువంటి ఆత్మలు భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద ఈ కాలంలో వాలడం, రావడం అలాంటివేమీ లేవు. ఎందుకంటే అవి జరగడానికి వీల్లేదు. మిమ్మల్ని శరీర ప్రకారంగా దెయ్యాలు వంచాయనుకోండి, దేవుడు మీకు నరకానికి పంపించడం న్యాయమా? ఏమండి, దెయ్యానికి ఆ శక్తి ఉందనుకోండి. ఈ కాలంలో దెయ్యానికి రోగాలను ఇవ్వడం, నిన్ను పట్టి నిన్ను అగ్నిలోనో, లేకపోతే ఏ లారీ కిందకో, లేకపోతే ఏ రైలు పట్టాల కిందకో, ఏ నూతులోనుకో నిన్ను నీవే చచ్చిపోయేటట్లుగా నీలో ప్రవేశించి పరిగెత్తి ధన్మను గెంతేస్తుంది అనుకోండి. అప్పుడు తప్పు నీదా, దెయ్యానిదా? అంతే కదండి. నువ్వేమో నూతులో పడిపోయావు, ఆ దెయ్యం పట్టింది కనుక ఆ దెయ్యం తీసుకెళ్ళిపోయింది, నువ్వు నూతులో గెంతేసావు, చచ్చిపోయావు. మరి నీకు నరకానికి పంపించడం న్యాయమా? అలాంటి శక్తి దెయ్యానికే ఉంటే భూమి మీద అందరినీ అవి చంపగలవు. కానీ ఈరోజు శరీర ప్రకారంగా మనుషులను పట్టి హింసించి చంపేటటువంటి దెయ్యాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా కనిపించనివి.
కనిపించని దెయ్యాలు. ఆ కనిపించని దెయ్యాలు అని ఎక్కడుంది బైబిల్లో? ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12. ఏలయనగా ఎఫ్సి పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, శరీరులతో కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషితో కూడా మనం ఫైట్ చేయకూడదు. దేంతో చేయాలి ఫైటు? అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు, ఆకాశ మండలమందులు, దురాత్మ సమూహాలు, అధికారులు, వీళ్ళందరూ కూడా మానవ మెదడుకు పట్టేసాయి. శ్మశానాలలో ఉంది భయం, ప్రజల మధ్య ఉంది దెయ్యం. అందుకే అన్నాను, శ్మశాల్లో ఉందేటి భయం, ప్రజల మధ్య ఉంది దెయ్యం. ప్రజల మధ్య ఎప్పుడు వస్తుంది దెయ్యం? ప్రజల దగ్గరికి ఎప్పుడు వస్తుంది భయం? దెయ్యం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 15. మార్క్స్ వార్త 4 4:15 చూడండి. త్రోవ ప్రక్కన ఉన్నవారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని. ఎక్కడుంది? వినిన వెంటనే. ఏ అధ్యాయం? మార్కు 4:15లోనండి. త్రోవ ప్రక్కన పడిన వాక్యం విత్తబడిన వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును. వినిన వెంటనే. వినిన వెంటనే. వినిన వెంటనే ఏమొస్తుందటండి? సాతాను వచ్చి. వినిన వెంటనే సాతాను వచ్చి. సాతాను ఎప్పుడు వస్తుంది? టైమింగ్ చెప్పాలి మీరు కరెక్ట్గా నాకు. రాత్రి కరెక్ట్గా 12:30కు వస్తుందా, 1 గంటకు వస్తుందా, 2 గంటలకు వస్తుందా, మిడ్నైట్ మసాలాలో వస్తుందా? ఎప్పుడు వస్తుంది దెయ్యం? దాని టైమింగ్ ఇచ్చాడు. కరెక్ట్ టైం దీనికి, కరెక్ట్గా దెయ్యం వచ్చే వేళ విశేషం ఎప్పుడంటే అని చెప్పాడు దేవుడు. ఏమని? వాక్యము వినిన వెంటనే. అంటే ఎప్పుడు వస్తుంది? ముగింపు ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. ముగింపు ప్రార్థన జరుగుతుంది, అది అక్కడ గేట్ దగ్గర కాసింది. ఇప్పుడు వాక్యం వింటున్నారా? వింటున్నారా లేదా? ఇప్పుడు ఈ వాక్యం చదవండి. అయితే ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు కదా, ఈ వాక్యం చదవనా? వాక్యము వాక్యము వారిలో విత్తబడను గాని వినిన వెంటనే. అంటే ఎప్పుడు వస్తుంది? 5 తక్కువ 5 అయింది. కరెక్ట్గా మళ్ళా 5:30కు వస్తుంది. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా కరెక్ట్గా 6:30కు వస్తుంది. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. 7:30కు అయిపోయిన మరుక్షణమే మరి ఇంక లాభం లేదు. వీడు 3 క్లాసులు విన్నాడు కనుక నా పవర్ సరిపోదు కనుక నాకంటే చెడ్డమైనటువంటి మరి 7 దెయ్యాలు వెంట పెట్టుకొని వస్తుంది. అంటే దెయ్యం టైమింగ్ ఎప్పుడు? శ్మశానాలలోకి వస్తుందా దెయ్యం? జాగ్రత్తగా ఉండండి. శ్మశానాలలోకి వస్తుందా దెయ్యం? వాక్యం వినిన వెంటనే విన్నవారి యొద్దకు వస్తుందా దెయ్యం? అంటే ఇదేం దెయ్యం? దెయ్యాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, అందులో ఇదే దెయ్యం. ఇదేనండి మెయిన్ దెయ్యం. అసలు దెయ్యం అంటే ఇది. యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు చెప్తున్నారట. ఏమని? ప్రభువా, లోకాసు వార్త 10వ అధ్యాయం 17 కావాలా? లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు ఎక్కడ? లోక 10:17. ఆ 70 మంది శిష్యులు సంతోషించి, ప్రభువా, దెయ్యములను కూడా నీ నామమున లోబడుచున్నవి. బాబోయ్, నీ పేరు చెప్తే దెయ్యాలు గడగడలు ఆడిపోతున్నాయని అంటున్నాడట. అప్పుడు ఆయన సాతాను వెరుపువలే. అంటే మీరు వదలగొట్టారు కదా దెయ్యాల్ని, ఇవన్నీ చిన్న చిన్న దెయ్యాలు,
కానీ సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని అంటున్నాడు. అంటే అదే దెయ్యం. అంటే దెయ్యం అంటే చిన్న చిన్నవి అనుకుంటున్నారు మీరు. దెయ్యాలలో రకరకాలైనటువంటి దెయ్యాలు ఉన్నాయి. అందులో వాక్యము విత్తబడిన వెంటనే వచ్చే దెయ్యం ఉందంటే అదే దెయ్యం. అదెవరు? సాతాను. ఇప్పుడు వాక్యం మీ అందరూ విన్నారా? మీ అందరి దగ్గరికి వాక్యం విన్న తర్వాత వస్తుందట. వస్తుందా? వాక్యం విన్న వెంటనే ఎవరి దగ్గరకు వస్తుంది? వాక్యం విన్న వెంటనే ముళ్ళ తప్పులో పడే టైప్ అనుకో నువ్వు. ఇది ఈడు మానవుడే. మంచి నేలను విత్తబడిన దగ్గర రాదది. మంచి నేలలో విత్తబడినటువంటి దాని దగ్గర రాదట. త్రోవ పక్కనున్నా, ముళ్ళ పాదల్లో ఉన్నా, ఇంకెక్కడ ఉంది? రాతి నేలలో పడినా ఈ ముగ్గురు దగ్గరికి వస్తుంది దెయ్యం. అది చూసారా? చనిపోతే మనం శవం దగ్గరికి వెళ్ళకూడదట. ఆ మాత్రం వెళ్ళకూడదేటి? అంతే కదండి. మనసు ఇప్పుడు మీకు తెలియదండి, వాక్యం చూస్తే పవర్ఫుల్గా ఉంటుంది కానీ మనకు లోనున్నటువంటి దెయ్యం పిల్ల ఉంటుంది చూసారా, అది ఒప్పుకోదు. చూసారా, చచ్చిపోతే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారా? వీళ్ళ తాలూకాలు ఎప్పుడైనా చచ్చిపోరా? వీళ్ళ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోరా? వీళ్ళ భార్య పిల్లలు చచ్చిపోరా? అప్పుడు అంటారు ఏంటి ఆ మాట? ఏమండి, దేవుడు పని ఉన్నప్పుడు వెళ్ళొద్దని అన్నాం, అంతేనా? యేసుప్రభు వారు ఏమన్నారు? ప్రభు నిన్ను వెంబడిస్తానన్నాడు. వెంబడిస్తానంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం రోడ్డు మీద రాగి వెళ్తున్నామండి గుంపుతోని. అప్పుడు ఎవరో ఒక అతను వచ్చాడు, ఏమని? నిన్ను నేను వెంబడిస్తానన్నాడు. అప్పుడు వెంటనే ఏమంటాం? అది ఫాలో అయిపో అంటాం. కానీ మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను మా నాన్న పాతి పెట్టి వస్తానని అంటున్నాడు అండి. ఏండి, నిన్ను వెంబడిస్తాను కానీ నాకు చిన్న ట్రబుల్స్ ఉన్నాయి, నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా అండి ఆడెంత క్రిమినల్ కాకపోతే డైరెక్ట్గా అడిగవచ్చు కదా, ప్రభా నువ్వు చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తావు, దయచేసి మా నాన్న కూడా నువ్వు బ్రతికించవచ్చు కదా, నువ్వు బ్రతికిస్తావు కనుక నేను మాత్రం ఫాలో అయిపోతాను, నేను మాత్రం మా నాన్న దగ్గరికి వెళ్ళను. ఒక మాట నువ్వు ఎక్కడ నుండి నువ్వు చెప్పేస్తే మా నాన్న బాగుపడిపోతాడు, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును అన్నట్టు నువ్వు మాట చెప్తే కాదు, చెప్తే చాలు మా నాన్న బ్రతికేస్తాడు అంటే బాగుండండి. అంటే ఇడు గొప్ప క్రిమినల్ అండి, నిన్ను వెంబడిస్తాను కానీ అంటే ఇతనేమనంటే ఏమవుతుందా అని ఆలోచించాడు. కానీ యేసుప్రభు వారు చాలా షార్ప్గా చెప్పారండి, గురుగారిలాగా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవాలని ఇమ్మని అన్నాడు. ఇదేంటిది? ఏం అర్థం లేదు అతనికి. మీకేం అర్థమైందా? ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనని ఇమ్మని అన్నాడు యేసుక్రీస్తు వారు. అంతేనా? లోకసువార్త 9:59 ఏముంటది? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. మృతులను పాతి పెట్టుకుంటారు. చచ్చిన వారిని చచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటారు అన్నాడు. అర్థమైందా? చచ్చిన వారిని ఎవరు పాతి పెట్టుకుంటారట? మృతులు తమ మృతులను, అంటే చచ్చిన వాళ్ళని చచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటారు. ఎక్కడైనా రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుందో చచ్చినోళ్ళ బతికున్నోళ్ళ? ఏమండి, ఈశ్వర వారు అన్నారు కదా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అని కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఆన్సర్ బాగానే ఉంది. మరి ఇంతకీ రోడ్డు మీద శవాలను తీసుకొని వెళ్ళేది చచ్చినోళ్ళ బ్రతుకున్నోళ్ళ? మరి మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారంటేటి? చచ్చిపోయినటువంటి ఇతన్ని మీ నాన్నని చచ్చిపోయిన బ్యాచ్ ఒకటి ఉంది. ఎవరాళ్ళు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే చచ్చిన వాళ్ళని పాతి పెట్టడమే. కనుక మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము.
మీ నాన్న పాతి పెట్టడానికి ఎంతమంది ఉన్నారు? 650 కోట్లు. ఇంకా 70 కోట్లు అనేద్దాం, ఇంకెందుకు. 670 కోట్ల మంది మీ నాన్న పాతి పెట్టడానికి ఉంటే నువ్వు ఒక్కడే వెళ్ళిపోతానంటున్నావు మీ నాన్న దగ్గరికి. ఇలారా, మీ నాన్న చచ్చిపోయాడు, కానీ నువ్వు నన్ను వెంబడిస్తే నేను చచ్చినోళ్ళు బతికిస్తాను. అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారిని. చూడండి యేసుప్రభు ఎంత మంచోడు. దేవుడు ప్రేమమయుడు అనే పాఠంలో ఒకసారి చెప్పండి ఒక మంచి విషయం. దేవుడు ప్రేమమయుడు అనే దానిలో మీరు మీ తాలూకా వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు, అంతే. అంతే కదండి. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? పాతి పెట్టేస్తాం. అది మన లక్షణం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారిని బతికించుకొని, చచ్చిపోయినటువంటి వారిని బతికించుకుంటున్నాడు ఆయన. మనం చచ్చిపోతే పాతేస్తాం, దేవుడు చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాడంటే దేవుడు ఎలాంటి మనసు కలిగిన వాళ్ళు ఆలోచించండి. రేపు దేవుని పిల్లారా, చనిపోయినటువంటి వీళ్ళు, మరణించినటువంటి వాళ్ళు మళ్ళా భూమి మీదకి రారు. దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు ఏంటి? వాక్యం విన్న తర్వాత కూడా వచ్చే దెయ్యాలు ఉన్నాయి. ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళని డిస్టర్బ్ చేసే దెయ్యాలు. ఇది నిజమా? మొన్న ఒక దెయ్యం పట్టింది. ఎలాంటి దెయ్యం? విచిత్రమైన దెయ్యం అండి. మన సంఘంలోనే ఉండేవాడు, తేజ అని. సాయంత్రం కరెక్ట్గా 6 గంటల ప్రార్థనకు వస్తాడు. ఇంకా ప్రతిరోజు ప్రార్థన అండి. ఇంక మీరు ఎవరు రారు కానీ ప్రార్థనకి అతను కంటిన్యూ ప్రార్థనకు వస్తాడు. నేను లెక్చరర్ని, నేను ప్రొఫెసర్ని, నేను బాగా నేర్చుకున్నాను, నేను దాని సర్టిఫికెట్ ఉంది, నేను ప్రసంగం చేస్తానని గురుగారి దగ్గర అంటే, గురుగారు అన్నారు, ముందు ఏ సబ్జెక్ట్ చెప్తావో చెప్పు, ముందు మాకు చెప్పు, అప్పుడు అది నచ్చితే చెప్తామని అన్నాడు. అయితే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. 12వ ఏట యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడ్డాడు కదండి. అంటే పిల్లలు ఏ ఏట తల్లిదండ్రుల దగ్గర ఉండాలి? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏ సంవత్సరం నుండి ఉండాలి? 12వ ఏట నుండి. యేసుప్రభు ఎప్పటి నుండి ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గర? చిన్నప్పటి నుండి ఉన్నాడండి. దేవాలయానికి వెళ్ళారు, సువార్త ఏదో వాక్యాలు చెప్పాడండి. చెప్పిన తర్వాత ఏమన్నారు? ఎందుకు నన్ను వదిలేసి వచ్చేసావంటే నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎదిగరా అన్న తర్వాత యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి. 30వ సంవత్సరం వరకు, అంటే 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం నుండి ఉంటే 12 సంవత్సరాలు ఉన్నోళ్ళు మీరు రమ్మంటున్నారేంటి? మీరు అర్జెంటుగా మోదవలస కళాశాల ఆపేయాలని షార్ట్ చేసేటండి. సరే, దెయ్యం ఇది ఎలాంటి దెయ్యం? ఇది మొత్తానికే పెంట పెట్టిందండి. అమ్మ నాయన, ఏంటి ఇన్ని వాక్యాలు విని నీ దగ్గరికి వచ్చిందంటే వినిన వెంటనే, వాక్యము వినిన వెంటనే నీ దగ్గరకు వచ్చే దెయ్యం సామాన్యమైన దెయ్యం కాదు. ఇది నిజమా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? 12వ ఏట పిల్లల్ని అసలు మనం 12 సంవత్సరాలు ఉన్నప్పుడు పంపించొచ్చా? ఇన్ని దగ్గర ఉంచాలా? బైబిల్ ప్రకారంగా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దెయ్యం పిల్లల్ని మెల్లి వదిలేరు మీ దగ్గరికి, మీరేమంటారు? ఏమంటారు? మీ దగ్గర ఇంకా నోటి మాట కంటి చూపు లేదు. మీరు అయిపోయింది మీ స్టోరీ. 12వ ఏట నుండి యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, మీరేటి వచ్చిమంటున్నారు? 12 సంవత్సరాల నుండి పిల్లల్ని 30 సంవత్సరాల తర్వాత రావాలి, 30 లోపల బాగా చెడిపోతాడు, అప్పుడు పంపించాలి మీ దగ్గర. కానీ దేవుడు ఏమంటున్నాడు? 30 years old కావాలన్నాడా? యవనస్తులు కావాలన్నాడా? దేవుడికి యవనస్తులు కావాలా? అసలు అందరూ కావాలా?
అందరూ కావాలి. ఇంకా సూపర్ తిరిగి వెళ్ళిపోతే దేవుడికి అందరూ కావాలి. మరి యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు ఎక్కడున్నారు? 12వ సంవత్సరం నుండి ఎక్కడున్నారు? 30 సంవత్సరం వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర ఉండి ఏమి నేర్చుకుంటున్నాడు? లోకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. నజరేతుకు వచ్చి 50 నజరేతుకు వచ్చి యేసు 50 52 51 ఎక్కడది రిఫరెన్స్ చెప్పండి. 51. అంతటా యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులతో బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆ తల్లి సంగతులన్నిటినీ హృదయంలో భద్రం చేసుకుంది. ఏమని? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఎరుగరా? అమ్మ నాయనో, అయితే యేసుప్రభుని తండ్రి పనుల మీద పెంచాలి. అమ్మో, అయితే మేము మర్చిపోయాము, మళ్ళా తప్పు చేసాం, భలే గుర్తు చేశాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని యేసు జ్ఞానమందును వయసునందు దేవుని దయందు మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నాడు. ఇంతకీ తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారు? దేవుని జ్ఞానం అంటే 12వ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఏమి నేర్పించాలి? దేవుని జ్ఞానం నేర్పించాలి. దేవుని జ్ఞానం ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు నేర్పించినప్పుడు దేవుని జ్ఞానం 12వ సంవత్సరం నుండి ఎవరు నేర్పించాలి? మళ్ళా చెప్తాను, పాయింట్ అర్థం అవుతుంది. యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం నుండి దేవుని జ్ఞానాన్ని తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు. ఎంతవరకు? 30వ సంవత్సరం వరకు. యేసు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం దేవుని దయ మనుషుల దయ, దేవుని దయ మనుషుల దయ, దేవుని జ్ఞానమందును. ఈ జ్ఞానంలో యేసుక్రీస్తు వారు ఏమవుతున్నారు? వర్ధిల్లుచున్నారు. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? యేసుప్రభుకి దేవుని జ్ఞానంలో ఏమవుతున్నాడు? అతను వర్ధిల్లుతున్నాడు. అంటే అర్థం ఏంటి? వర్ధిల్లడం అంటే డెవలప్, అంతే కదా, డెవలప్ అవుతున్నాడండి. వర్ధిల్లుతున్నాడు అంటే ఎలా వర్ధిల్లుతున్నాడు? దేవుని జ్ఞానమందును దేవుని దయందును దేవుని జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే 12వ సంవత్సరం నుండి తల్లిదండ్రులు యేసుక్రీస్తుని 30వ ఏట వరకు సుమారు 18 సంవత్సరాలు జ్ఞానంలో అతను అభివృద్ధి చెందుతున్నాడు, డెవలప్ అవుతున్నాడు. అంటే తల్లిదండ్రులు 12వ ఏట నుండి ఏం చెయ్యాలి? పిల్లలకి దేవుని జ్ఞానంలో దేవుని జ్ఞానమందును ముందేమనుంది? యేసు జ్ఞానమందును. అంటే ఏ జ్ఞానం? అజ్ఞానమా దేవుని జ్ఞానమా? జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే 12వ సంవత్సరం వచ్చినటువంటి ప్రతి పిల్లలకు కన్న తల్లిదండ్రులు నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు ఎవరు నేర్పించాలి? దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏ సంవత్సరం నుండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవచ్చని చెప్పాడు? యేసుక్రీస్తు వారు బాల్యం నుండే నేర్చుకోవాలి. వెరీ గుడ్. బాల్యం తర్వాత నేర్చుకున్న తర్వాత 12 సంవత్సరాల నుండి ఆపేయాలా? మళ్ళా ఎక్కడి నుండి కంటిన్యూ అవ్వచ్చు? నువ్వు మళ్ళా 12వ సంవత్సరం నువ్వేమైపోవాలి? 12 సంవత్సరాలు. బాల్య దినాలంటే ఒకటో సంవత్సరమా, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చెప్పాలి. బాల్య దినములందే అంటే బాల్య దినాలంటే 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలా? 5 సంవత్సరాలు అంతేనా? బాల్య దినాలంటే 5 సంవత్సరాలు. 6, 7, 8, 9 ఇవన్నీ ఏంటి? బాల్యం, బాల్య దినాలు.
ఈ దినముల యందే నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇలాంటి జ్ఞానాన్ని తల్లిదండ్రులే నేర్పాలి. గుడికెళ్ళి అయ్యగారి దగ్గర నేర్చుకోకూడదు. ఎక్కడ నేర్చుకోవాలి? త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఈ జ్ఞానాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. కానీ నేర్పించవలసిన తల్లిదండ్రులు ఏం చేశారు? సరిగ్గా 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చేసరికి బాల్య దినాలు స్టార్ట్ అవుతున్నాయనేసరికి ఈయన ఎక్కడ వేశారు? ఎల్కేజీలు వేసారు. ఎల్కేజీ తర్వాత 2 కేజీలు, తర్వాత 3 కేజీలు, తర్వాత 4 కేజీలు, ఇంకెలా వీడు మొత్తం పుస్తకాలు పెరిగిపోతున్నాం వెనకతల. ఇప్పుడు 10 కేజీ 20 కేజీ అయిపోయింది పిల్లలు. ఎల్కేజీ నుండి స్టార్ట్ అయింది, ఇప్పుడు 20 కేజీ అయిపోయాయి. అంటే ఎక్కడ పంపించారు? బడిలో పంపించారు. బడిలో ఎంతసేపు పంపించారు? ఒక గంట పంపిస్తే బాగున్ను. లోక జ్ఞానం గంట, దేవుని జ్ఞానం 6 గంటలు 7 గంటలు అయితే బాగున్నాం. లోక జ్ఞానం 8 గంటలు, లోకంలో ఉద్యోగం చేయడానికి 8 గంటలు, దేవునికి మాత్రం ఆదివారం మాత్రమే 1 గంట. చూసారు, అంత రివర్స్ అయిపోయింది. అమ్మ బాబు, అంటే సైతాన్ ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవలసిన దేవుని పిల్లలందరినీ కూడా దారి మళ్లించాడు. తల్లిదండ్రులందరినీ టోటల్గా ఏం చేశారంటే తప్పుత్రోవ పట్టించాడు. ఇలా తప్పుత్రోవ పట్టించి తమ మార్గాలనే చెరిపేసుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు జయశాలి పిడి సుందరరావు గారు ఏం చేశారు? మొత్తం తల్లిదండ్రులంతా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. పిల్లలు చూస్తే వీళ్ళు మరీ భయంకరంగా తయారవుతున్నారు. పబ్బులు అంటున్నారు, ఒక్కొక్కడు యాసిడ్ అంటున్నాడు, లేకపోతే నక్సలైట్ అంటున్నాడు, లేకపోతే టెర్రరిస్ట్ అంటున్నాడు. ఇలా మారిపోయేటి ప్రపంచం, ఇలా అయిపోయిందేటి, ఇంకా లాభం లేదు. వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా మనం బంధించి ప్రతి చెరసాల ఒక పాఠశాల కావాలి అని అనుకుంటే చెరసాల పాఠశాల కాలేదండి. ఈరోజు నేరం చేసినటువంటి నేరస్తులను జైల్లో పెట్టిన తర్వాత ఏం చేయాలి? శిక్షించాలా? శిక్షణ ఇవ్వాలా? ఏమండి, నువ్వెందుకు నేరం చేసావు నాయన? ఎందుకు చంపేశావు నాయన? నువ్వెందుకు అసలు చంపాలనుకున్నావు? అతను ఎవరో తెలుసా? అతను ఎవరనుకున్నారు? ఆదాము సంతానం. ఆదాము సంతానం అంటే ఇంతకు నువ్వెక్కడి వచ్చావు? నువ్వు ఆదాము కుమారుడే. నువ్వు చంపినోడు ఎవరనుకున్నావు? మీ అన్న, మీ తమ్ముడే. ఇంతకు లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు? మీ సహోదరులే. అసలు నువ్వేమనుకున్నావు? నువ్వెందుకు అసలు ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి? ఈ జ్ఞానం నీ తల్లిదండ్రులు నేర్పించలేదు నీకు. నీ తల్లిదండ్రులు చెప్పకపోబట్టి అవతల వ్యక్తి శత్రువు అనుకున్నావు నువ్వు, అందుకే నువ్వు వాడిని చంపేశావు అని శిక్షణ ఇవ్వాలే. కానీ జైళ్ళలో ఏం జరుగుతుంది? శిక్షిస్తున్నారు. శిక్షిస్తే మనిషి మారడు. ఒకవేళ మీరు శిక్షించాలనుకున్నారా? మీలో పాపం చేయలేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడే రాయండి అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మీరెవరు అందరూ పాపం చేశారు కనుక మీరు రాళ్ళు వేసే పరిస్థితి మీకు లేదు. పాపం చేయలేని వాడిని నేనే కనుక ఇప్పుడు రాయితో నేనే కొట్టాలి అని నిన్ను కొట్టేశాడా? కొట్టలేదు. ఏం చేశాడు ఈయన? అమ్మా, నీకెవరో శిక్ష విధించలేదా? అది నేను శిక్ష విధించాను. నేను శిక్ష విధిస్తే నువ్వు ఇంకా చెడిపోతావు. అంటే నేరానికి శిక్ష కాదు, నేరానికి మనిషిలో మార్పు రావాలంటే శిక్షణ ఇవ్వాలి. అది యేసుప్రభు చెప్పాడు, శిక్షణ. కనుక చెరసాలకు వెళ్ళినప్పుడు చెరసాల ఏమైపోవాలి? అది పాఠశాలగా మారి పాఠశాలలో శిక్షించకూడదు, శిక్షణ ఇవ్వాలి. కానీ ఇలాంటివన్నీ జరగనప్పుడు ఏం చేశారు గురుగారు? ఆలోచించి అయితే 2012 నుండి మీ తల్లిదండ్రులు మీ సుత దద్దమ్మలు గనుక మీ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచుకోలేకపోతున్నారు గనుక, మీ మాట వినే పరిస్థితిలో వాళ్ళు లేరు గనుక, మీ చేయి దాటిపోయారు గనుక నా దగ్గర పంపించండి. ఎలాంటి కేసునైనా నేను మీకు ఎయిడ్సా, జలుబా, క్యాన్సరా, లేకపోతే ఏం జబ్బులు చెప్పండి. అమ్మో, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నయమైపోతాయి. ఏంటి మా ఆయన బాగా తాగుతున్నాడండి, మరి ఎలాగండి, ఎంత మానిపిద్దామన్నా అవడం లేదండి, అయితే రండి అవుతాను అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ మధ్యన ఏంటి తాగుబోతులకి కొన్ని మందులు వచ్చాయి. ఆ మందు వేసుకుని వెంటనే ఇంకాడికి మరి తారా కానీ ఏమి తాగబోద్దేదండి. ఒకళ్ళు తాగాడు అనుకోండి మొత్తం రియాక్షన్ అయిపోతుంటుంది. అది పడిన తర్వాత
అందుకే ఇంకా అర్థమైపోయి ఏం చేస్తుంటారు, బాబు అయితే మానేస్తే మంచిదని ఇలాగా కొంతమంది మందులు మొదలుపెట్టారు. అలాగా లోకంలో ఒక మనిషిని మార్చడానికి మందులు ఎలాగైతే ఉన్నాయో దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి. 12వ ఏట నుండే నేర్పించవలసినటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు ఉండగా, తల్లిదండ్రులు 12వ ఏటకు వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం చేస్తున్నారు, వదిలేస్తున్నారు. 10th క్లాస్ వరకు వాడు ఎక్కడుంటాడు, మన దగ్గరే ఉంటాడండి. 10th దాటిపోయాడు అనుకోండి, చూడండి 10th వరకు చిన్న పిల్లలకు ప్రాబ్లం ఉండదండి. 9th క్లాస్ 10th క్లాస్ వరకు బాగానే ఉంటుంది. వీడు ఇంటర్మీడియట్కి వెళ్ళగానే ఏమంటాడు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను తెలుసా, కాలేజీకి వెళ్తున్నాను, కాలేజీ అమ్మాయిలు కాలేజీ స్టైలే ఇది, కాలేజీకి వెళ్తున్నాను అంటే కాలేజీకి వెళ్ళాడంటే అర్థం ఏంటి, స్వతంత్రత, హ్యాపీ డేస్ అన్నమాట. స్వతంత్రత వచ్చింది, ఇంకా లాభం లేదు. ఇక్కడ నుండి నేను 10th క్లాస్ ఫెయిల్ అయితేనే కదా, నేను 10th పాస్ అయ్యానంటే అయిపోయింది, నేను కూడా మెచ్యూర్ అయ్యాను కనుక నేను ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయానని ఇలాగా 12వ ఏట నుండి పాడైపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని దారి మళ్లించి దైవ జ్ఞానం వైపునకు మళ్లించాలని చాలా తెలివితేటలతో డైరెక్టర్ గారు ఈ ప్లాన్ చేశారు. ఇంకా ఇప్పుడు తల్లిదండ్రులు మార్చాలంటే అవ్వదు. ఎందుకు, ఇద్దరికి అమ్ముడిపోయారు. ఒకటి ఈవిడేమో ఎక్కడో డ్యూటీ చేస్తూ వాళ్ళకు అమ్మేసుకుంది, ఇతనేమో ఒక 50 సంవత్సరాల వరకు 58 సంవత్సరాల వరకు గవర్నమెంట్కి అమ్ముడిపోయాడు. ఇద్దరు అమ్ముడిపోయారు. ఇప్పుడు ఇద్దరు డ్యూటీలకు వెళ్ళిపోతే మరి కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఎక్కడ చెప్తారు వీళ్ళు, కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు ఇంక మీతోనే తిప్పుకోవాలని దేవుడు అంటుంటే మీ ఇద్దరు కలిసి డ్యూటీలకు వెళ్ళిపోతే వీళ్ళిద్దరిని ఎక్కడ వదిలేశారు, ఇంటి దగ్గర వదిలేశారు. ఇంటి దగ్గర వదిలేసి ఇలాంటి టీవీ ఒకటి సెట్ చేశారు అంతే. అలా చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వీడిలాగా మొదలెడతాడు. ఇలా ప్రపంచంలో తల్లిదండ్రులు అందరూ పిల్లలకు నేర్పించవలసి ఉండగా పిల్లలకు నేర్పించలేనప్పుడు ఏం చేయాలి, సమూయేలుని ఎలాగైతే దేవుని దగ్గర తీసుకొచ్చి గుళ్ళో వదిలేశారో, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడికి ఇవ్వచ్చా, పాలు విడిచినప్పుడే ఇచ్చేసినప్పుడు తల్లిదండ్రులు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇవ్వకూడదా పిల్లల్ని, చెప్పండి, ఇవ్వచ్చా, ఇవ్వచ్చు. అంటే వీళ్ళందరినీ కూడా దేవునిలో పెంచాలి అంటే వీళ్ళకి టైం లేదు కనుక నాకు టైం ఉంది కనుక ఇప్పుడు మనం పెంచాలి అంటే వీళ్ళకి సరైనటువంటి రెసిడెన్షియల్ కళాశాల కట్టాలి అని ప్లాన్ చేసి దీని కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే మొదలయ్యిందండి. ఏమని, 12వ సంవత్సరంలో యేసుప్రభు వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిదండ్రుల దగ్గర వద్దని మీరు పిల్లలు రమ్మంటున్నాడు ఈయనే దొంగపోతకుడు కనుక మీతోనే నాకు పోటీ అనుకుని పోయాడండి. మీకు అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లలు? అంటే ఇప్పుడు ఏమైంది, దెయ్యం పట్టిందా, దెయ్యం వచ్చింది చూసారా, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు దెయ్యం ఏమనలేదండి. సరిగ్గా దెయ్యం వచ్చిందండి. మనం గుంటూరులో మీటింగ్ పెట్టాం. ఏ మీటింగ్, నెక్స్ట్ మన టైటిల్ నవంబర్ 10 నుండి 14 నరహంతకుడికి ఉరిశిక్ష. ఎవరో ఏడుందరా నరహంతకుడికి ఉరిశిక్ష, దేవాంతకుడికి ఏ శిక్ష, నరహంతకుడు ఇగో సద్దాం హుసేన్, దేవాంతకుడు ఇగో స్వస్థతలు చేసేటటువంటి దొంగ బోధకులు ఉన్నారు, యేసు పిలుస్తున్నాడని దొంగ బోధకులు ఉన్నారు, వీరు దేవాంతకులు కనుక దేవాంతకులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు అని పోస్టర్లు వేసేసరికి గుంటూరులో ఫ్లెక్స్లన్నీ అంటించేసి పోస్టర్లన్నీ అంటించేసరికి మొత్తం ఉడికిపోయిందండి. నరహంతకుడు ఊరుకుంటాడా, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. కమిషనర్ వీళ్ళందరూ మొత్తం పిలిచారు మనోళ్ళని, మీరు అర్జెంటుగా సద్దాం హుసేన్ ఫోటో తీసేయాలి, సద్దాం హుసేన్ ఫోటో తీసేయాలి. డైరెక్టర్ గారు ఫోన్ చేశారు ఇక్కడికి, ఏంటి మరి ఏం చేయమంటారు, ఏంటి తీసేయండి. 2వ రోజు వచ్చింది, మరలా వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారు. ఎక్కడ,
రోడ్డు మీద ఈ ఫ్లెక్స్లన్నీ అంటించుకునేటటువంటి వీళ్ళందరిని అరెస్ట్ చేసేసి నరహంతకుడికి ఉరి శిక్ష, దేవాంతకుడికి ఏ శిక్ష, ఇదేమి టైటిల్? ఈ టైటిల్ తీసేసి సువార్త మహాసభలను వేసుకోండి. సైతాన్ని ఊరుకుంటాడండి. ఏంటి నా టైటిల్ పెట్టి నా వీధిలోకి వచ్చి నన్నే కొడతావా, నా మీద తొడగొడతావా? ఇప్పుడు ఏమైంది అనుకున్నారు? టైటిల్ తీసేమన్నా, టైటిల్ తీసాము. ఇప్పుడు క్రీస్తు సువార్త మహాసభలో మొత్తం మనోళ్ళని ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటో ఫ్లెక్స్లు పెట్టుకున్నటువంటి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉంచారట. టైటిల్ మారుస్తేనే వీళ్ళని విడుదల చేస్తాం. ఏంటి దానికి అంత భయమా? ఏంటి చూసారా? వాడు ఆది నుండి నరహంతకుడు, వాడి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఇది బైబిల్లో ఉన్నదండి. సువార్త క్రీస్తు సువార్త సభలను పెట్టచ్చు కదా బైబిల్ గురించి. ఇలాంటి పేర్లు ఏంటండి అన్నప్పుడు మన పిల్లలు ఏం చేయాలి? ఏంటి ఇది బైబిల్లో ఉన్నదేనండి, ఇది మేము కొత్త టైటిల్ అనుకోకండి మీరు, బైబిల్లో ఉన్నదేనండి. ఇగో చూడండి, వాడు ఆది నుండి నరహంతకుడు కనుక నరహంతకునికి ఉరి శిక్ష అంటే ఎవరికి అనుకున్నారు ఉరి శిక్ష? నరహంతకుడు అంటే మీరు ఉరి శిక్షలు విధిస్తున్నటువంటి ఇతనని మీరు అనుకుంటున్నా కానీ మరొకడు ఉన్నాడని బాబు, ఆడికి కూడా ఊరుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు వీళ్ళు. ఈ టైటిల్ పెట్టేసరికి గుంటూరు అంతా మరి ఎలాగుందంటే వేడెక్కిపోయిందండి. ఇదే నరహంతకుడు ఉరి శిక్ష, దేవాంతకుడు ఏ శిక్ష? మనం 2012కి వచ్చి 2012 యుగాంతం కాదండి అని సవాల్ చేశారండి. మీడియా వాళ్ళు శుభ్రంగా చిత్తు కింద లేపేశారు. ఇప్పుడు ఉరి శిక్ష విధిస్తున్నది చట్టమే కనుక మొత్తం జడ్జిలందరికీ శుభ్రంగా రేవైపోతుంది. వాళ్ళకి రేవేటి, వాళ్ళతో పాటు మాకు రేవైపోద్దని అక్కడున్నటువంటి ఒక తొట్టి గ్యాంగ్, ఎవరు సాతాను తాలూకా అనుచరులు ఉన్నారు చూశారు, వాళ్ళు ఏం చేశారు? తెలివిగా వీళ్ళకి పెట్టారు, మీరు అర్జెంటుగా టైటిల్ మార్చండి, ఆ టైటిల్ కానీ ఉన్నదంటే ఇంకా అంతా అల్లకల్లోనూ జరుగుతుంది అని. ఏం జరుగుతుందో చూద్దరు కానీ నవంబర్ 10 అంటే సాతాను ఏం చేశాడండి? వాడి గురించి చెబితే వాడు ఒప్పుకోడండి. వాడి గురించి కానీ మీరు స్టార్ట్ చేశారో వాడి ఏరియాకి వెళ్తే ఆడు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. అంటే ఇప్పుడు ఎక్కడ పట్టింది దెయ్యం? ఎక్కడ పట్టింది? ఎలాంటి దెయ్యం పట్టింది? ఒక మనిషిని ఊగించి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడేటటువంటి దెయ్యం కాదండి ఇది. ఇది ఎలాంటి దెయ్యమో తెలుసా? నిన్ను దేవునిలో ఉంటూ దేవునిలో లేకుండా నిన్ను చేయడం, దేవుని మాటలు నీకు వినిపించి ఇది దేవుని మాటలే అని నీకు చెప్పినా ఆ మాటల మీద నీకు అనుమానం రప్పించటం. ఇది నిజమా? అయితే ఇది నిజమా? ఇప్పుడు నేను ఎంత ఆ విషయం చెప్పలేదు అనుకోండి, మీకు ఎలా ఉండదంటే అయితే 12వ సంవత్సరంలో మా పిల్లల్ని మా ఇంటి దగ్గరే ఉంచుకోవాలి తప్ప మీ దగ్గరికి పంపించకూడదు అనుకుంటారు మీరు. కారణం దెయ్యం ఇది. ఇలాంటి దెయ్యాలు ఈరోజు ఉన్నాయండి ప్రపంచంలో. బిన్ లాడెన్కి పట్టింది ఏది? దెయ్యం. బిన్ లాడెన్ పట్టింది దెయ్యం అండి. ఈరోజు ప్రపంచంలో ఎంతో మందికి పట్టింది దెయ్యం. వాళ్ళు ఊగుతున్నారు అనుకోకండి, అందరినీ ఊపుతున్నారు. ఈరోజు మీడియాకు పట్టింది దెయ్యం, సినిమా ఇండస్ట్రీకి పట్టింది దెయ్యం. అంతేనా? మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా పట్టింది. ఈ లోకంలో ఎన్ని కళాశాలలు అయితే ఉన్నాయో లోక జ్ఞానం నేర్పిస్తున్నారో వాళ్ళకి పట్టింది దెయ్యం. యూనివర్సిటీలు అన్నిటికి పట్టింది దెయ్యం. ప్రపంచంలో మనుషులందరికీ పట్టింది దెయ్యం. దేవుని దగ్గరకు రాకుండా దేవుని జ్ఞానం నేర్చుకోకుండా చేసింది దెయ్యం. అది దెయ్యం అంటే. లోకాధికారి వాడు దెయ్యం అండి. అంతేగాని మీ దగ్గరకు వచ్చి ఏదో పడుతుంది, మిమ్మల్ని ఏదో ఆడిస్తుంది, మిమ్మల్ని అచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. మరణించిన వారు ప్రేతాత్మలు ఎవరు? పరదేశంలో ఉన్నవాళ్ళు భూమి మీదకి రారు.
దెయ్యాలు దేవదూతల నుండి దెయ్యాలు అయిపోయి నువ్వు కూడా ఈరోజు మనుషుల్ని పట్టి ఆడించడం అలాంటివి చేయవు. ఈరోజంతా ఏంటంటే మనిషి మనసుకు పట్టి మనిషిని దారి మళ్లించే దెయ్యాలు ఉన్నాయి. అవి అందరికీ ఉన్నాయి. మీకున్నాయా? అందరికీ ఉన్నాయి. మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. దెయ్యాలు లేవనుకోకండి. అన్ని రకరకాలైన దెయ్యాలు ఉన్నాయి. ఎన్నో వదలగొట్టి ఏటోనండి కొంచెం జ్వరం తగ్గిందండి అంటే ఎక్కువ దెయ్యాలు పోయాయని అర్థమైందా? మీ దగ్గర అందరి దగ్గర దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలన్నీ కూడా పోవాలి అంటే దేవుని వాక్యం మీకు బాగా తెలిసి మంచి నేలను విత్తబడి దేవుని వాక్య ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు అంటే అప్పుడు మీకు ఏమైనట్టు? దెయ్యాలు వదిలే. కనుక ఎంతమందికి దెయ్యాలు వదిలే? దేవుని వాక్యాన్ని స్వీకరించే వారికి వదిలే ఈ దెయ్యాలు. దేవుని వాక్యాన్ని దేవుణ్ణి అనుమానిస్తూ దేవుడు లోకం కావాలనుకొని ఎంతమంది అయితే బతుకుతున్నారో వాళ్ళకి ఇంకా దెయ్యాలు ఇప్పుడున్నటువంటి దెయ్యాలు అలాంటి దెయ్యాలే తప్ప మనిషిని పట్టి హింసించి ఆడించే దెయ్యాలు ఏమీ లేవు. మొన్న విజయనగరంలో కూడా చిల్లంగి చేతబడితో ఎంతో మందిని చంపేశారట. నేను టీవీలో చూపించాడు. కానీ అలాంటి విజయనగరం ఏరియాలకు వెళ్ళి నిజంగా మనం చెప్పాలండి. అక్కడ మీటింగ్ పెట్టి మనం చెప్పాలి చేతబడులు చిల్లంగి బాణమతి ఇలాంటివన్నీ లేవని. కానీ TV9లో TV5లో iNewsలో ABN ఛానల్లో దెయ్యాలున్నాయి దెయ్యాలు పట్టాయని టీవీ వాడే చెబుతుంటే వాళ్ళేమనుకుంటారు? అయితే మా వీధిలో కూడా ఏదో తిరుగుతుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా అలాంటి దెయ్యాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. అలాంటి దెయ్యాలు ఉన్నాయంటే నీకు స్వస్థపరిచే వరం ఉండాలి. దెయ్యాల్ని వెళ్ళగొట్టే వరం నీకు ఉండాలి. ఈ వరాలు మీ ఎవరికైనా ఉన్నాయా? దెయ్యాల్ని వదలగొట్టించే వరాలు ఏమైనా మీకున్నాయా? లేవు. ఆ వరాలే మీకు లేనప్పుడు దెయ్యాలు బయట ఎందుకు ఉంటాయి? మీకు ఆ వరం లేదంటే వాళ్ళకు పట్టింది దెయ్యం కాదు. వాళ్ళకు పట్టింది దెయ్యం కాదు, వాళ్ళకు వచ్చింది రోగం. అర్థమైందా? హిస్టీరియా అనే వ్యాధి. ఓకే, ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవగంధంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలనధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలనధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవశాస్త్రమే
ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని మృగము రక్తమెక్కించలేరని, నరుడు మృగము నుండి రాలేదని మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, లోకమంది. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం, ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జయశాలై నిలిచిపోతాడు.